అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోని మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. పర్ఫెక్ట్గా మనకి ఇరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 500 గ్రామ్స్ మటన్ తీసుకుని, అంటే అర కేజీ వరకు మటన్ తీసుకుని బాగా కడిగేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని, అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి చేతితో బాగా కలిపేసుకోండి. ఇందులో వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను హాఫ్ గ్లాస్ వరకే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు, 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాకి రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోని కొద్దిగా అరచెక్క అల్లం తీసేసుకోండి. ఇందులోనే ఒక కట్ట వరకు పుదీనా తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు 2 వేసుకోవాలి. అలాగే జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చీలు ఒక 10 వరకు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అవి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర పచ్చిది ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు నేను చూపించిన విధంగా పేస్ట్ అవ్వాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రైస్ కూడా నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్తోనైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 2 పావులు తీసుకున్నాను, అంటే అర కేజీ రైస్ తీసుకుని కడిగేసుకుని ఇలా పావు గంట సేపు నానబెట్టేసుకోండి. ఇది నానేలోపు బిర్యానీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ డేక్షలు అయితే ఉంటుందో అది పెట్టేసుకోండి. అది పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని గరం మసాలా సామాన్లు మొత్తం వేసుకోండి. ఇది జాజీ కాయ అనమాట, ఇదే మెయిన్ బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు నేను పెద్ద సైజు తీసుకుని ఇలా స్లైస్లా కట్ చేసేసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి చేసాం కదా, ఆ పేస్ట్ అనమాట. ఇవి వేసేసుకొని గరం మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 టమాటోని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మగ్గినంత వరకు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని మొత్తాన్ని ఒక 2 నిమిషాల వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోనే ఫస్ట్ మనం ఉడకబెట్టిన మటన్ కూడా వేసేసుకోండి, వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, ఈ మటన్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు కలిపేసుకోవాలి బాగా. ఇలా కలిపిన తర్వాత వాటర్ కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను సపరేట్గా కొద్దిగా గ్రేవీని తీసుకుంటున్నాను. లాస్ట్లో రైస్ పైన వేస్తాను అనమాట, చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మన కలర్ కూడా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఫుడ్ కలర్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇందులోని కస్తూరి మేతి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇందులోనే మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి. లెవెల్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి మెతుకు అనేది ఇరగదు, అలాగే పొడి పొడిగా ఉంటుంది. మీకు ఫుడ్ కలర్ ఇక్కడ ఆప్షనలే, చెప్పాను కదా, ఒక లేకపోతే అది కూడా చూపిస్తున్నాను. ఇలాగ గ్రేవీ వేసేసుకోండి, కలర్ అనేది వస్తుంది. అందుకే సపరేట్గా మీకు చూపిద్దామని చెప్పి ఇలా తీసి ఉంచాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఇందులోనే ఇంకొద్దిగా నిమ్మకాయ చెక్క ఉంది కదా, ఒక నిమ్మకాయ మొత్తాన్ని వేసేసుకోండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి రైస్ విరగదు, పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా చిన్న స్లైస్ లాగా కట్ చేసుకొని పైన వేసేసుకోండి. ఇప్పుడు నేను నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే అడుగు అంతా సైడ్ మాడకుండా ఉండాలని వేసాను. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసేసుకొని మూత పెట్టి మనం చిన్న మంటలోని ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మనకి రైస్ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఒక 2 నిమిషాల వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను రైస్ మొత్తం ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి, చాలా బాగా వస్తుంది. మనకి రైస్ ఇరగలేదు, పొడి పొడిగానే ఉంది. అంతేనండి. ఇప్పుడైతే మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్తోని అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే మనకి రైస్ అనేది విరగదు. చూసారు కదా, అంత పొడి పొడిగా ఈజీగా ఉందా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.